హోల్ కొట్టేసాం, స్టంప్ లైట్ బిగించేసాం. దీని తర్వాత ఇండోర్ అవుట్డోర్ టు కేబుల్ కనెక్ట్ చేసుకొని కేబుల్స్ కనెక్ట్ చేసుకొని ఇండోర్ ఫిట్ చేసేయటం. కేబుల్ కలెక్షన్స్ ఇలా ఇవ్వాలి. ఫేస్ న్యూట్రల్ సిగ్నల్ లైట్. ఫినిష్. ఇండోర్ కంప్లీట్ అయిపోయింది. అవుట్డోర్ స్టాండ్ బిగిస్తున్నాం, యాంకర్ బోల్ట్స్ ఫిట్ చేస్తున్నాము. అవుట్డోర్ బాక్స్ ఫిట్ చేయడానికి బోల్ట్ కొట్టిన తర్వాత టైట్ చేసుకొని మళ్ళీ లూజ్ చేసుకుంటే లోపల కరెక్ట్గా ఫిట్ అయ్యిద్ది. అలా ఫస్ట్ టైట్ చేసుకొని మళ్ళీ లూజ్ చేసేసి స్టాండ్ బిగీయటం అయిపోయింది. ఇప్పుడు అవుట్డోర్ ఫిట్ చేయాలి. అవుట్డోర్ బిగించేటప్పుడు ఇలాగా ఫుట్ ఒకటి ఇస్తాడు, అది తీసేయాలి, రిమూవ్ చేసేయాలి. గోద్రేజ్ ఇన్వర్టర్ అవుట్డోర్ బిగిచ్చేస్తున్నాం, ఎక్కిచ్చేసాం పైకి. అవుట్డోర్ ఫిట్ చేసేసాం. ఇప్పుడు పైప్ కలెక్షన్స్ ఇస్తున్నాం. ఇండోర్ అండ్ అవుట్డోర్ కలెక్షన్. నెట్స్ బిగించేటప్పుడు జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకొని బిగియాలి, లేదంటే గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లేరింగ్ దగ్గర. పైప్ కలెక్షన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వైర్ కలెక్షన్ ఇస్తున్నాము. అది వైర్ ఏ లైన్కి బిగించాలో చూపించలేకపోతున్నాను, ఎందుకంటే చాలా హైట్ ఉంది అవుట్డోర్ బిగించే ప్లేసు, అందుకని చూపించలేకపోతున్నాను. వైర్ కలెక్షన్ ఇచ్చేసి గ్యాస్ వదిలేస్తే కంప్లీట్ అయిపోయింది. ఏసీ ఆన్ చేసేసుకోవచ్చు. అయిపోయింది. గ్యాస్ రిలీజ్ చేస్తున్నాము. మొత్తం 2 వాల్స్ ఎల్లంకితో ఓపెన్ చేసేయాలి. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేసాం. బండి మీద సామాన్లు పెట్టుకున్నాం. ఇంకా బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరిపోయాం షాప్కి. చలో 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 చలో.